హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే హోటల్ స్టైల్ అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకున్న కూడా ఈ అల్లం చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకోవాలి. అంటే వేపిన శనగపప్పు అంటారు కదా, అదండి. ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చట్నీకి. ఇప్పుడైతే ఈ దినుసులన్నింటినీ కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాము. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి లైట్గా వేగిన తర్వాత కారానికి సరిపడా 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. ఈ అల్లం ముక్కల్ని ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అల్లం ముక్కల్ని ఆయిల్లో బాగా వేయించుకోండి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పుడే మనకి చట్నీ అనేది టేస్టీగా వస్తుంది. అల్లం ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటో, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకుందాము. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందామండి. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు ఇష్టమైతే ఇక్కడే రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే వేయలేదు ఇక్కడే. ఇప్పుడైతే వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దామండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి చూడండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటితో పాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనిద్దాము. ఈ దినుసులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పైన తురిమిన బెల్లం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. మీకు ఇష్టమైతే ఇక్కడే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఈ చట్నీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. నేను ఇక్కడైతే ఈ చట్నీకి పోపు కూడా వేసానండి. పోపు ఈ చట్నీకి ఖచ్చితంగా అయితే అవసరం లేదండి. కానీ కొంతమంది పోపు లేకుండా ఇష్టపడరు కదా, కాబట్టి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుందండి ఈ చట్నీ. స్పెషల్గా పెసరట్లోకి చాలా బాగుంటుంది. పెసరట్లోకే కాదు, ఇడ్లీ, దోశ, వడ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ అల్లం చట్నీ 3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచికరంగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.